ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ఆనంద శాస్త్రంలో మరొక అంశం గురించి మీ యొక్క మాటల్లో సార్. శరీరాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఆత్మని తెలియని వాళ్ళు సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటారు, కానీ శాశ్వత ఆనందాన్ని అనుభవించరు. ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళే, ఆత్మను అనుభవించిన వాళ్ళే శాశ్వత ఆనందంలో ఉంటారు. అదే మోక్షము, అపవర్గము, నిశ్రేయస్సు, సాల్వేషను, లిబరేషను, ఎన్లైటన్మెంట్, నిర్వాణము, ఇవన్నీ శాశ్వత ఆనంద స్థితి. అంటే ఇంకా పాలు పెరుగు అయిపోయిన స్థితి, దుఃఖం ఆనందం అయిపోయిన స్థితి. పెరుగు అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు కాదు కనుక ఒకసారి శాశ్వత ఆనందం వచ్చిన తర్వాత ఇంకా మరి వెను చూపు ఉండదు, ఇంకెప్పుడు దుఃఖం రమ్మన్నా రాదు. అలాంటి స్థితిని పొందాలంటే ప్రతి మనిషి ధ్యానంలో సహస్రార చక్రం ఛేదించాలి. సహస్రార చక్రం ఛేదించినప్పుడు ఆ యొక్క 1000 పడగల పాము ఉత్తేజింపబడినప్పుడు, ఆ యొక్క సహస్రదళ కమలం విచ్చుకున్నప్పుడు ఇంకా శాశ్వత ఆనంద స్థితి, అదే మహాపరినిర్వాణ స్థితి. ఆ స్థితిని చేరుకుంటే వాడు సహజంగానే ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. చేసినా ఆనందము, చేయకపోయినా ఆనందం, ఉన్నా ఆనందము, లేకపోయినా ఆనందం, కూర్చుంటే ఆనందము, నుంచుంటే ఆనందం, పడుకుంటే ఆనందము, తిరుగుతే ఆనందము, మాట్లాడితే ఆనందము, మౌనంగా ఉంటే ఆనందము, కలిసి ఉంటే ఆనందము, కలిసి లేకపోతే ఆనందం. ఇవన్నీ కూడాను సహస్రార చక్రం యొక్క, సహస్రదళ కమలము యొక్క, 1000 పడగల పాము యొక్క స్థితి. దట్ ఈస్ ద హైయెస్ట్ ఆనంద ఆఫ్ దెమ్ ఆల్. కనుక ఈరోజు మనం ఎన్నో విషయాలు ఈ ఆనందం గురించి తెలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.